హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరు బాగున్నారండి. ఈ చెట్టు అయితే చూసారా అండి, దీన్నైతే నైట్ పిన్ అని అంటారు. సాయంకాలం అంతా ఈ టైం నుంచి అయితే ఈ పూలు బాగా స్మెల్ వస్తూ ఉంటాయండి. రేపు పొద్దున 7:30 దాకా మంచి స్మెల్ వస్తాయండి. దీన్నైతే నైట్ పిన్ అని అంటారు. నైట్ పిన్ అనేటివి కూడా రకరకాలుగా ఉన్నాయండి. ఈ ఫ్లవర్ అయితే కుండీలు అయితే వేస్తున్నాను నేను. ఇట్లాగైతే చాలా బాగా పూస్తాయి. స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, మంచి స్మెల్ వస్తుందండి. సాయంకాలం 6:30 నుంచి మళ్ళా పొద్దున 7:30 దాకా మంచి స్మెల్ వస్తుందండి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. దీన్నైతే నైట్ పిన్ అని అంటారు. ఈ నైట్ పిన్ అనేటివి రకరకాలుగా కూడా ఉన్నాయి. ఇవైతే నేను కుండీలో వేస్తున్నానండి. కొన్ని అయితే అల్లుకుంటాయి. ఇవి కుండీలో ఇట్లాగా తీగలాగా కాకుండా చెట్లాగే ఉందండి ఇది. దీన్నైతే నైట్ పిన్ అని అంటారు. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ చెట్టుని మీరు ఎక్కడన్నా చూసారా అనేది ఒకసారి నాకు కూడా ఇది నైట్ పిన్నేనా ఇంకేదన్నా అనేది మీరు కామెంట్ కూడా పెట్టండి. మా సైడ్ అయితే ఈ చెట్టుని నైట్ పిన్ అనే అంటారండి. నైట్ పిన్ అంటే తీగ చెట్టు కూడా ఉందండి. అది వేరేగా ఉంటుంది, ఇది వేరేగా ఉంటుంది. ఇది సాయంకాలం నుంచి రేపు పొద్దున్న దాకా కూడా ఈ పూలు బాగా మంచి స్మెల్ వస్తూ ఉంటాయండి. చాలా బాగుంటుందండి. ఇది మా మిద్ది పైన అయితే నేను కుండీలు అయితే వేస్తున్నానండి. బాగా పెద్ద చెట్టుగా అయితే అయిపోయింది. చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకొద్ది రోజులకైతే అన్నీ రాలిపోతాయండి. మళ్ళీ ఇగురొచ్చి అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మొగ్గలు వచ్చి అప్పుడు మళ్ళీ ఇట్లాగా ఫ్లవర్స్ లాగా బాగా పూస్తుంది. ఇప్పుడైతే ఇలాగా జనవరి ఫిబ్రవరిలో ఇట్లా వస్తుంది. ఇంకా మళ్ళీ 2 నెలలకి మళ్ళీ పూత మొగ్గలు మళ్ళీ బాగా వస్తాయండి. ఇప్పుడైతే ఇలాగైతే పూస్తుంది. ఇవన్నీ రాలిపోయాయంటే మళ్ళీ 1 నెల 2 నెలల దాకా చెట్టు అంతా మామూలు ఆకులతోనే ఉంటుంది. ఇంకా 2 నెలలకి మళ్ళీ మొగ్గలంతా వచ్చి ఇట్లాగంతా పువ్వులు బాగా పూసి చెట్టు అయితే చాలా పెద్దదైపోయిందండి. దీన్నైతే నైట్ పిన్ అని అంటారు. మరి మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మేమైతే నైట్ పిన్ అని అంటామండి. చాలా బాగుంటుందండి ఈ చెట్టు. స్మెల్ అయితే సూపర్గా ఉంటుందండి. సరే ఉంటానండి. బాయ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి.